మోడీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం. ఈ పురస్కారాలు ఏంది? రోజా పురస్కారం, రోజా దేశం. ఈ పురస్కారాలు, ఈ కథ, ఈ ఇంకేమైనా పని ఉన్నదా? ఓన్లీ పురస్కారాల మీదనే ఉన్నాడా సార్? అవార్డులు అట్లా వస్తున్నాయి. ఏం అవార్డులన్నా గీతిరుగనా ఏమో ఉండే రోజు ఒకటి వస్తుంది. రోజు ఒకటి కాదు, ఏ దేశం పోతే ఆ దేశం ఇస్తుంది. మోడీ పురస్కారాలు ఇట్లా నిండిపోయిన మొన్న ఆయన పంపిండు నాకు. మనమే ఒక భారతరత్న, తర్వాత ఇక్కడ నోబెల్ కూడా ఒకటి తీసుకుంటే అయిపోతుంది. ఇక అదొక్కటి ఉంది, ఇక్కడ ఒకటి అక్కడ తీసుకుంటే సెట్ అవుతుంది. ఇక భారతరత్న ఒకటి, ఆ నోబెల్ 2 ఇచ్చేరా. ఈ తిరుగుడన్న బంద్ చేసి ఇటు వస్తాడు సారు. ఇగో నిజంగా అందరూ అన్ని దేశాలు ఇచ్చి గిన్యా. ఇగో సెల్యూట్ టు భారత్స్ రైజ్ 2025లో ద ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లికన్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. 2025లో ఒకటి ఘనా దేశాన్ని, 2025లో సిప్రస్ది, 2025లో మిత్ర శ్రీలంకకి సంబంధించినటువంటిది. ఇక ఇక్కడ ఇండియన్ ఓషన్కి సంబంధించి ఇగో ఇవన్నీ అవార్డులు ఇప్పుడు ఇంట్లో హైయెస్ట్ సివిలియన్ హానర్ అట, బెస్టోడ్ ఆన్ పిఎం మోడీ అని చెప్పి అవార్డులు అందుకుంటేందుకు ఇగో ఈ దేశాల పాయింట్ అన్నీ తిరుగుతాయి. ఏం అవార్డులు సార్ నాకు అర్థం కాలే. నాకు ఈ దేశంలో అవార్డులు తర్వాత తీసుకుని మణిపూర్ రగిలిపోతా ఉంది. గాడికి పోయి ఒక్కసారి పోయి వస్తా, వాళ్ళ బాధ ఏందో చూస్తా అనేది అది లేదు. ఈ మావోయిస్టులు లేఖ రాసి మేము చర్చలకు సిద్ధమంటే ఇది రావు, పోయి అవార్డులు అందుకొని రాబడుతుంది. ఇంకా అవార్డుల కథ అయినది. ఇక ఈ ఒడిగల గుర్రానికి తిరుగు రోగం అంటారు చూడు, ఆ గట్లే ఉంది కథ. మోడీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం, ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతానికి గుర్తింపట.